పేరు వెంకటేష్. మా ఆవిడ పేరు హారిక. నా కూతురి పేరు అక్షరశ్రీ. మాది యాక్చువల్గా ప్రాపర్ విశాఖపట్నం. మా పాపకి 3 months ఉన్నప్పుడు లివర్ ప్రాబ్లం అని మాకు తెలిసింది. దానికి ముందు జాంటీస్ ఉండేది. ఆ జాంటీస్ వల్ల పాపకి చాలా రోజులు మేము ఇబ్బంది పడ్డాము, తగ్గలేదు. విశాఖపట్నం అపోలో హాస్పిటల్లోని చూపించాము. చూపిస్తే అక్కడ మాకు కొన్ని టెస్టుల ద్వారా లివర్ బాగా డ్యామేజ్ అయిందని చెప్పి మాకు టెస్టుల ద్వారా తెలిసింది. తర్వాత పాపకి వేరే ఆప్షన్ అయితే ఏమీ లేదు అన్నారు. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒకటే ఒక ఆప్షన్ అని చెప్పారు. మేము ఆల్రెడీ దానికి ముందు కూడా వేరే మెడికవర్లోనే అట్లలోనే చూపించాము. వాళ్ళు కూడా ఇదే చెప్పారు. తర్వాత లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మాకైతే అసలు ఐడియా అయితే లేదు, ఏమీ కూడా తెలియదు. మేము ఇక్కడికి మా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్ ద్వారా మేము ఇక్కడికి అప్రోచ్ అయ్యాము. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ పాపకు కూడా సేమ్ ప్రాబ్లం. దానికి కూడా ఇక్కడే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు, అంటే జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్లోనే. అలాగే మేము కూడా ఆన్లైన్ ద్వారా సార్ని వీడియో కాల్ ద్వారా మాట్లాడి మేము ఇక్కడికి రీచ్ అయ్యామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు డాక్టర్ మనీష్ వర్మ సార్తో మేము మాట్లాడాము. సార్ ఏమన్నారంటే, పాపకి లివర్ బాగా డ్యామేజ్ అయింది, పాడైంది, కాబట్టి మీకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒకటే మీకు మార్గము. కాబట్టి మీరు ఇక్కడ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కంపల్సరీగా చేసుకోవాలని చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఫస్ట్ కలిసింది కూడా మన డాక్టర్ మనీష్ వర్మ సార్ని. దాని ద్వారా టీం అందరూ పరిచయం అయ్యారు. డాక్టర్ మనీష్ వర్మ సారు, డాక్టర్ శ్రీధర్ సారు, మంజునాథ్ సారు, తర్వాత సోషల్ వర్కరు కమ్మర్ మేడం, కోఆర్డినేటర్ సందీప్, మహేష్ గారు, గిరీష్ గారు, వీళ్ళందరూ కూడా బాగా హెల్ప్ చేశారండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి, చాలా బాగా చూశారు. హాస్పిటల్ అయితే మటుకు చాలా చాలా అంటే ఎంత చెప్పినా కూడా తక్కువేనండి. హాస్పిటల్ అయితే చాలా బాగా రిసీవ్ చేస్తున్నారు, అంటే రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువగా ఉందండి. తర్వాత ఏంటంటే ఇంకా మెయిన్గా చెప్పాలంటే అండి, ఇంకా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ టీం అయితే ఇంకా చెప్పనవసరం లేదండి. ఎంత అంటే ఎంత కేర్ అంటే అంత కేర్గా చూసుకున్నారు. అంత కేర్గా చూసుకోబట్టి ఈరోజు పాప ఎంత బాగుంది. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా అది బాగా జరిగింది. మెయిన్ ఇప్పుడు డాక్టర్ మనీష్ వర్మ సార్ ఉన్నారు. సార్ ప్రతిదీ చెప్పిందల్లా మేము ప్రతిదీ పాటిస్తూ అన్నీ టైం టు టైం మెడిసిన్సే కానీ లేదా టెస్ట్లే కానీ అన్నీ కూడా మేము పర్ఫెక్ట్గా చేస్తున్నామండి. తర్వాత శ్రీధర్ రెడ్డి సార్ ఉన్నారు, శ్రీనివాస్ సార్ ఉన్నారు, డాక్టర్ రమేష్ శ్రీనివాసన్ సార్ ఉన్నారు, ఇలాగా ఒకరిని సామ్యరాజన్ మేడం ఉన్నారు. తర్వాత ఇంకా చాలామంది డాక్టర్స్ మాకు హెల్ప్ చేశారు. హాస్పిటల్లో జనరల్ వార్డ్లో 2 days ఐసీయూలో ఉన్నారు, 17 days జనరల్ వార్డ్లో ఉన్నది. వీళ్ళ సిస్టర్స్ అందరూ కూడా ప్రతి మూమెంట్, ప్రతిసారి ప్రతి ఇది కూడా వాళ్ళు చాలా బాగా చూసుకున్నారండి. సొంత పాపలాగే చూసుకున్నారు. తర్వాత ఏంటంటే మెయిన్ మాకు పాపకి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా వాళ్ళు చాలా మాకు జాగ్రత్తలు చెప్పి, మీరు ప్రతిదీ కేర్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, బయటికి ఎక్కడికి వెళ్ళొద్దు, ప్రజెంట్ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే పాప అంత సేఫ్గా ఉంటుంది. ఇవన్నీ కూడా మాకు చాలా జాగ్రత్తలు చెప్పి మాకు పాపని ఇంటికి పంపించారండి. అపోలో హాస్పిటల్లో ప్రతి ఒక్కరికి మా తరపున, మా కుటుంబం తరపున అందరికీ కూడా పేరు పేరున, అంటే డాక్టర్సే కానీ, నర్సులే కానీ, సోషల్ వర్కర్సే కానీ, వాళ్ళతో పాటు ఎవరైతే ఉన్నారో మేనేజ్మెంట్ కానీ, సూపర్వైజర్స్ కానీ అందరికీ కూడా ధన్యవాదాలండి. థ్యాంక్స్ టు అపోలో.